ఈరోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో, చండీ ప్రదక్షిణ ఏ విధంగా నిర్వహిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. శివాలయంలో మామూలు ప్రదక్షిణల కంటే చండీ ప్రదక్షిణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయంలో చండీశ్వరుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం ఏ శివాలయంలోనైనా సరే శివుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం బయటికి వచ్చేటటువంటి సోమసూత్రం దగ్గర ఉంటుంది. ఏ శివాలయంలోనైనా చండీశ్వరుడు లేకపోయినట్లయితే సోమసూత్రాన్నే చండీశ్వర స్థానంగా భావించుకోవాలి. అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణం ఎలా నిర్వహించాలంటే, ప్రధానంగా శివాలయంలో గర్భగుడిలో పరమేశ్వరుడు, నందీశ్వరుడు ఉంటే గుడి బయట సరిగ్గా పరమేశ్వరుడు, నందీశ్వరుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ఆ తర్వాత మనకి కుడివైపు లేదా ఈశ్వరుడికి ఎడం వైపు ఈ సోమసూత్రం లేదా చండీశ్వరుడు ఉంటాడు. చండీ ప్రదక్షిణ అనేది ఎలా చేయాలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, చండస్థానేతు సంకల్ప్య వృషభాదౌ ప్రదక్షిణం వృషంచండం వృషంచైవ సోమసూత్రం పునర్వృషం చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం అంటూ ధర్మశాస్త్రం చండీ ప్రదక్షిణ గురించి చెప్పింది. అంటే ఈ చండీ ప్రదక్షిణ అనేది ఎలా చేయాలంటే, శివాలయంలో ధ్వజస్తంభము, సోమసూత్రము ఈ రెండిటి మధ్యలో ప్రదక్షిణలు చేసేటప్పుడు సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణ చెయ్యాలి. ఇదే చండీ ప్రదక్షిణ. కాబట్టి చండీ ప్రదక్షిణ అంటే దానిలో ముఖ్యమైన నియమం ఏంటంటే, ప్రదక్షిణ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సోమసూత్రాన్ని దాటకూడదు. ఒకవేళ అక్కడ చండీశ్వరుడు ఉంటే చండీశ్వరుణ్ణి దాటకూడదు, చండీశ్వరుడు లేకపోతే సోమసూత్రాన్ని దాటకూడదు. అలా దాటకుండా సవ్య దిశలో అయినా అపసవ్య దిశలోనైనా చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. అయితే ఈ చండీ ప్రదక్షిణ ఎలా చేయాలంటే, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, చండస్థానేతు సంకల్ప్య వృషభాదౌ ప్రదక్షిణం అంటుంది. అంటే మొట్టమొదట చండీశ్వరుడి దగ్గర లేదా సోమసూత్రం దగ్గర ప్రారంభించి ధ్వజస్తంభం దాకా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దగ్గరికి రావాలి. అప్పటికి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అంటే సోమసూత్రం దగ్గర ప్రారంభించి ధ్వజస్తంభం నుంచి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఇప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు కాబట్టి వెనక్కి ప్రదక్షిణ చేయాలి. అంటే సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు రావాలి, అక్కడ వరకు రెండో ప్రదక్షిణ తీసుకోవాలి. ధ్వజస్తంభం నుంచి మళ్ళీ సోమసూత్రం వరకు రావాలి అపసవ్య దిశలో, అది మూడో ప్రదక్షిణగా తీసుకోవాలి. ఇప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు కాబట్టి మళ్ళీ సవ్య దిశలో ధ్వజస్తంభం దాకా రావాలి, నాలుగో ప్రదక్షిణ. ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు సవ్య దిశలో రావాలి, ఐదో ప్రదక్షిణ. సోమసూత్రం దాటకూడదు కాబట్టి మళ్ళీ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు అపసవ్య దిశలో, ఆరో ప్రదక్షిణ. ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం అపసవ్య దిశలో, ఏడో ప్రదక్షిణ. ఆ తర్వాత సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు సవ్య దిశలో, ఎనిమిదో ప్రదక్షిణ. ఇక్కడితో ఎనిమిదో ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర నుంచి శివాలయంలోకి ఎడమ వైపుగా ప్రవేశించాలి. ఇది తొమ్మిదో ప్రదక్షిణ. అంటే ఒక చండీ ప్రదక్షిణలో 9 ప్రదక్షిణలు ఉంటాయి. ఆ 9 ప్రదక్షిణలలో మొట్టమొదటి ప్రదక్షిణ మాత్రం చండీశ్వరుడి దగ్గర లేదా సోమసూత్రం దగ్గర ప్రారంభించి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి సవ్య దిశలో రావాలి. ఒక పూర్తి తిరగాలి. ఇలా పూర్తిగా తిరిగితే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఆ తర్వాత ప్రతి చిన్న ప్రదక్షిణను ఒక ప్రదక్షిణగా తీసుకోవాలి. అంటే సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం, మళ్ళీ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం, అలా సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు కానీ ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు కానీ ఒక ప్రదక్షిణ చొప్పున తీసుకోవాలి. అలా 8 ప్రదక్షిణలు అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి శివాలయంలోకి ఎడమ వైపుగా ప్రవేశించాలి. అది 9వ ప్రదక్షిణ అవుతుంది. ఇలా చేస్తే దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు. కాబట్టి చండీ ప్రదక్షిణలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ధ్వజస్తంభం ఉంటుంది, సోమసూత్రం ఉంటుంది. ఈ రెండిటి మధ్యలోనే ప్రదక్షిణ చేసుకోవాలి. ముఖ్యమైన నియమం మాత్రం
సోమసూత్రాన్ని దాటకూడదు. సవ్య దిశలో అయినా తిరగవచ్చు, అపసవ్య దిశలో అయినా తిరగవచ్చు. మొదటిసారి మాత్రం పూర్తిగా సోమసూత్రం దగ్గర ప్రారంభించి సోమసూత్రంతో ముగించాలి. ఆ తర్వాత నుంచి మాత్రం సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం, అలా తిరుగుతూ చిన్న చిన్న ప్రదక్షిణలు చేయాలి. ఇలా మొత్తం 8 పూర్తయ్యాక 9వసారి ధ్వజస్తంభం నుంచి శివాలయంలోకి ఎడమవైపుగా ప్రవేశించాలి. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? నవప్రదక్షిణోపేతం యం కుర్యాచ్చ ప్రదక్షిణం అంటుంది శాస్త్రం. అంటే చండీ ప్రదక్షిణలో 9 చిన్న ప్రదక్షిణలు ఉంటాయి. ఇలా ప్రదక్షిణ చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే 30 సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేద్. అంటే ఒక్కసారి ఇలా 9 చిన్న ప్రదక్షిణలు చండీ ప్రదక్షిణ చేస్తే 30 సహస్ర సంఖ్యాక 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి శివాలయంలో పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో ఈ చండీ ప్రదక్షిణ ఒక్కసారి చెయ్యండి. అంటే ఈ 9 చిన్న ప్రదక్షిణలు చెయ్యండి. సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశల్లో చేయండి. ధ్వజస్తంభానికి సోమసూత్రానికి మధ్యలో తిరుగుతూ చెయ్యండి. దానివల్ల 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితాన్ని పొందండి.